Welcome back again. This is Vidya. You're watching VTechie Government Jobs channel. గాయస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి ఈసీఐఎల్ నుంచి. ఓకే, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. వెంటనే వీడియో అయితే చేస్తున్నాను, సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ట్రైనింగ్ పొజిషన్స్కి ప్రజెంట్ అయితే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. శాలరీ మనకు 80,000 per month వరకు కూడా మీరైతే తీసుకోవచ్చు మాట. ఓకే, లేటెస్ట్ అప్డేట్ గైస్, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకే అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. గాయస్, మీకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడం కోసం ఈ ఒక పర్టికులర్ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేసాం. సో మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ కంటిన్యూ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్లో మేమైతే కవర్ చేస్తున్నామన్నమాట. మిస్ అవ్వద్దు గైస్. ఓకే, ఈసీఐఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఒక క్లియర్గా డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద వస్తుంది మనకి ఇది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్గా వాళ్ళకి అఫీషియల్ పేజ్లోనే మనకి కరెంట్ జాబ్ ఆపర్చునిటీస్లో ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీఈటీ, సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఆ పొజిషన్కి వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈసీఎల్ ఈజ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని ఇచ్చారు. సో మనకి హైదరాబాద్ అండ్ జోనల్ బ్రాంచ్ అండ్ సైట్ ఆఫీస్లోనే మనకైతే ఉంటుంది. సో చాలా మంచి ఓపెనింగ్ వేసి ఇది మాత్రం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 16th May 2025 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో 5th June వరకు మనకైతే ఉంటుంది. అప్పటికల్లా మీరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు అది పే చేసేయాలన్నమాట. ఓకే, ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్ అంటే మనకి ఎస్బీఐ కలెక్ట్ అంటే మనం ప్రాపర్గా అక్కడ పే చేసి ఆ యొక్క ప్రొసీజర్ మొత్తం లింక్ అంతా తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. మీకు చాలా డౌట్స్ వస్తే ఆ ఎఫ్ఏక్యూస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ అని ఇచ్చేసి దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మనకి అన్ని ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, గెట్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి. ఓకే, ఇవన్నీ ప్రొసీజర్ అంతా కూడా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ మనం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ గైస్ ఇది మాత్రం. అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే యాజ్ ఆన్ 30th April 2025కి టోటల్గా మనకైతే 27 years ఉండాలని చెప్తున్నారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి ఒకసారి, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్కి టోటల్గా మనకి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పొచ్చు. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి 40,000 నుంచి 1,40,000 వరకు మనకి బేసిక్ పే వేరీ అవుతుందట. ఓకే, సో దాంతోపాటుగా మనకి చాలా ఎలిమెంట్స్ అన్ని కలుపుకొని ఇనీషియల్గానే మనకు ఒక 80,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అక్కడ డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇక అమెండ్మెంట్స్లో మనకైతే 3% యాన్యువల్ ఇన్కమ్ కూడా ఉంటుందట. సో ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ 1 year మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చారు. సో గైస్, మనకు ఒక బాండ్ అయితే వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు రిక్వైర్ ఎగ్జిక్యూటివ్ ఒక బాండ్ అయితే మీరైతే రాయాల్సి వస్తుంది. సో 100 rupees స్టాంప్ పేపర్ మీద మనకి 4 years మీరైతే కంపల్సరీ అయితే చేయాల్సి వస్తుంది. ఆ 4 years మీరు బాండ్ బ్రేకేజ్ ఉంటే మళ్ళీ 4 lakh rupees మీరైతే పే చేయాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఈసీఎల్ లాంటి ఆర్గనైజేషన్లో కనుక జాబ్ రావడమే చాలా కష్టం. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, టోటల్గా 80 వేకెన్సీస్ ఉన్నాయి. 80 పోస్టులు మనకి అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఎలా డివైడ్ అయిందని ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడు డిసిప్లైన్ పరంగా కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం చూద్దాం. బిఫోర్ దట్ ఏజ్ క్రైటీరియా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఉంటుంది, ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఉంటుంది. సో మనకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు మనకైతే 10 years అయితే ఉంటుంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ క్లాస్ మీరు బీటెక్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. 60% మీకైతే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి మీకు 50% ఉన్నా సరిపోతుంది, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రో మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, మేము అప్లై చేయొచ్చు అంటే ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. ఇక స్ట్రీమ్స్ విషయానికి వస్తే మనకి డిసిప్లిన్లో మనకి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చదువుతున్న స్టూడెంట్స్, నెక్స్ట్ ఈ&ఐ ఇన్స్ట్రుమెంటేషన్, సిఎస్సి వాళ్ళు, ఐటీ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రిక్ వాళ్ళు అంటే ట్రిపుల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, కెమికల్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో బీటెక్ ఈ యొక్క స్ట్రీమ్స్లో చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకైతే కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ అయితే ఫస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో కనుక మీరు క్వాలిఫై అయితే
ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసేస్తారు. దీనికి ఏం గేట్ అవసరం లేదు. ఓకే, గేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అసలు చెప్పాలంటే అదొకటి ఇంకా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిటీస్ గురించి చూస్తే మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా అయితే ఉంది. మనకి ఫస్ట్ 3 యూజ్ అవుతాయి మన తెలుగు వాళ్ళకి. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే సెంటర్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సిబిటీకి. ఇక్కడ మనకి సిబిటీ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి 120 minutes మనకైతే వీళ్ళు ఎలకేట్ చేస్తారన్నమాట. 100 questions ఇస్తారు. 20 minutes ఫర్ ఎక్స్ట్రా ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా 20 minutes కూడా ఇస్తారని చెప్తున్నారు. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అట మనకి ఇచ్చారు. ఈవెన్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అంటే 1/4 mark. 4 కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ చేశారంటే 1 mark అయితే వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు ఎగ్జామ్. సో అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళైతే కాల్ఫర్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అసలు ఏమేమి పట్టుకెళ్ళనేసి ఆ ఇంటర్వ్యూలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని ఇంకా ప్రాపర్గా అప్పుడు చదవచ్చు మీరు. బిఫోర్ అప్లయింగ్ మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ అంతా ప్రాపర్గా అయితే చదవండి క్లియర్ కట్గా. అండ్ మేజర్ విషయానికి వచ్చేటికి మనకి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ కేటగిరీ పీపుల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ మీరు 1000 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది ఫీజు రూపంలో. అది మాత్రం చెక్ చేసుకోండి. సో 1000 రూపీస్. ఇక్కడ చూడండి బ్యాంక్ ఛార్జెస్, ట్యాక్స్ అన్ని కూడా ఎక్స్ట్రా పడతాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నాన్ పేమెంట్ అంటే మీరు ఎవరెవరైతే పే చేయాల్సిన అవసరం ఇక్కడ చూడండి ఒకసారి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫెన్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఏఎల్ విచ్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ స్టిపులేటెడ్ ఏజ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఫీ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో నేను ఎవరైతే చెప్పానో వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ వచ్చేటికి 1000 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. ఈవెన్ మనం నెట్ అదే అమౌంట్ అయితే పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ అండ్ ఎనీ లొకేషన్ అక్రాస్ ది ఇండియా మనకి అయితే ఉంటుంది. మేజర్గా మనకైతే హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్లో ఇస్తారు. ఈసీఎల్ మనకి తెలుసు కదా, చాలా పెద్ద ఆర్గనైజేషన్, హైదరాబాద్లో ఉంటుంది. సో టు అండ్ ఫ్రో స్లీపర్ క్లాస్ రైల్వే ఫేర్ ఈజ్ ఎడ్మిల్ ఫర్ అవుట్ సైడ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టు అండ్ ఫ్రో స్లీపర్ క్లాస్ అయితే ఇస్తారట మనకి. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడే మనకి అయితే ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లోనే చూపించాను మీకు ఎలా అప్లై చేయాలని. వీడియో డిస్క్రిప్షన్ మీద అప్లై లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి గైస్. అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లై లింక్ కూడా నేనైతే ఇచ్చి ఉంటాను. అక్కడ క్లిక్ చేసి తొందరగా ఆన్లైన్లోని కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను చూపించాను కూడా స్టార్టింగ్లో, మీరు అలా అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొకసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ మనకి 16th May నుంచి స్టార్ట్ అయింది. 5th June వరకు అయితే రోల్ అయితే అవుతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ విల్ బి హోస్ట్ అంటే మనకి ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి హాల్ టికెట్స్ అయితే ఇస్తారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఈ యొక్క వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ వీదరికి ఛానల్ కానీ, వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ కానీ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు ఫాలో అవుతే మీకు అక్కడ కూడా నేనైతే అప్డేట్స్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే చక్కగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎస్, మనకైతే నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ ఈసీఐఎల్. సో ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.